వెల్కమ్ టు కెనడా మామ చాలా రోజులైంది ఫుల్ లెంత్ వీడియో చేయక. సో కెనడాలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. అంటే కొత్త గవర్నమెంట్ అంటే సేమ్ గవర్నమెంట్, లిబరల్ గవర్నమెంట్ మళ్ళీ పవర్ లోకి వచ్చింది. మార్క్ కార్నీ ఈస్ గోయింగ్ టు బి ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా. సో ఇది హిస్టరీ మామ. వరుసగా 4th టర్మ్ లిబరల్స్ కి కెనడా ప్రజలు ఛాన్స్ ఇచ్చారు. దిస్ ఈజ్ హిస్టారికల్. ఎందుకంటే ఒకే పార్టీని గత 4 years నుంచి సెలెక్ట్ చేసుకుంటూ రావడం అనేది చాలా మేజర్ అచీవ్మెంట్ అనుకోవాలా. ఎందుకంటే మెయిన్ గా ఈసారి అయితే చాలా మటుకు కన్జర్వేటివ్ వాళ్ళు వస్తారని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. అంటే ఆన్లైన్ పోల్ ప్రొజెక్షన్స్ చెప్పిన ప్రకారము ఖచ్చితంగా లిబరల్స్ వాళ్ళే గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పారు అన్నమాట అందరూ. కానీ ప్రజల నాడిలో ఏముందంటే కన్జర్వేటివ్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి. ఇదంతా ఎక్కడ ఫ్లిప్ అయిందంటే ఎప్పుడైతే మన పెద్ద ఆయన ట్రంప్ వచ్చేసి సెలెక్ట్ అయ్యాడో ప్రెసిడెంట్ గా అమెరికాకి, అప్పటి నుంచి ఆయన మాకరీ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. కెనడాని 51st స్టేట్ అని చెప్పేసి అతను చెప్పడము, కెనడా పైన ట్రేడ్ వార్ డిక్లేర్ చేయడము. సో దీనివల్ల ఏమైందంటే ఎక్కలేని నేషనాలిటీ, ఎక్కలేని ఒక పేట్రియాటిజం అనేది ప్రజల్లో బాగా వచ్చి లిబరల్ గవర్నమెంట్ కూడా పోటాపోటీగా యుఎస్ తో పాటు టారిఫ్ వేసింది అనమాట యుఎస్ పైన. సో అక్కడ ప్రజలందరికీ బాగా నచ్చింది లిబరల్ గవర్నమెంట్. అందరికి లిబరల్స్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇంతకుముందు ఎవరు, జస్టిన్ ట్రూడో. అందరికి జస్టిన్ ట్రూడో పైన భయంకరమైన వ్యతిరేకత ఉంది. ఆయన పక్కకి వెళ్ళిపోయి మార్క్ కార్నీ ఎప్పుడైతే వచ్చాడో ఒక్కసారిగా మార్క్ కార్నీ రెజ్యూమ్ చూస్తే, ప్రొఫైల్ చూస్తే మీరు, ఆయన టోటల్ గా ఎకానమిస్ట్, స్టాన్ఫోర్డ్ లో చదువుకున్నాడు, తర్వాత పిహెచ్డీలు చేశాడు, తర్వాత బ్యాంక్ ఆఫ్ కెనడాకి గవర్నర్ గా చేశాడు, తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటే యూకే కూడా గవర్నర్ గా చేశాడు అనమాట, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కి. సో హీజ్ ఏ ఎకానమిస్ట్. అతనికి మొత్తం ఎకానమీ అంతా ఎలా కంట్రోల్ చేయాలా, ఎలా సెట్ రైట్ చేయాలని చెప్పేసి మెజారిటీ ప్రజలు అలా అనుకున్నారని చెప్పేసి ఒక ప్రాపగండా అయితే ఉంది మాట. తర్వాత ట్రంప్ ని ఢీ కొట్టాలంటే ఎవరో ఒకరు బాగా మంచి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే బాగా ఢీ కొడతారని చెప్పేసి ప్రజలందరూ ఒక్కసారిగా మారిపోయింది. లిబరల్స్ వైపుకు మళ్ళీ ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు సేమ్ రిజల్ట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 4 seats ఏమో తక్కువ ఉన్నారు వాళ్ళు మెజారిటీ గవర్నమెంట్ రావడానికి. సో వాళ్ళకి ఆల్మోస్ట్ 168 seats వచ్చాయి, 172 కావాలి, ఇంకా 4 seats. మళ్ళీ సేమ్ ఎన్డీపీతోనే వాళ్ళు కొలేషన్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళు బ్లాక్ అనే ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ వచ్చేసి సపరేటిస్ట్ అనమాట. క్యూబెక్ నుంచి సపరేటిస్ట్ కావాలని చెప్పి, క్యూబెక్ ని ఒక సపరేట్ కంట్రీ చేయాలని చెప్పేసి ఆ పార్టీ ఒక మెయిన్ ఎజెండా అన్నమాట. సో దాంతో వాళ్ళు వెళ్ళరు. సో వాళ్ళు ఏం చేస్తారు, మోస్ట్లీ ఎన్డీపీతో మళ్ళీ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎన్డీపీతో ఇంతకుముందు వాళ్ళు ఆల్రెడీ కోలేషన్ చేశారు కాబట్టి ఈసారి సేమ్ ఎన్డీపీతోనే వెళ్ళొచ్చు. కానీ ఎన్డీపీ పార్టీ జగ్మీత్ సింగ్ అయితే ఓడిపోయాడు. సో ఆయన వచ్చేసి పార్టీకి కూడా రిజైన్ చేసి ఇంకా వెళ్ళిపోయాడు అనమాట. జగ్మీత్ సింగ్ పైన కూడా చాలా వ్యతిరేకత ఉంది ఇక్కడ. సో ఆయన కూడా ఇక్కడ ఓడగొట్టారు. చాలా ట్విస్ట్ ఏంటంటే పియర్ పోలియో ఎవరైతే మన కెనడాకి ప్రైమ్ మినిస్టర్ గా నిలబడ్డాడో కన్జర్వేటివ్ పార్టీ నుంచి, అతన్ని కూడా ఓడిపోయాడు. ఆయన అయితే ఓడిపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే హీఈస్ ఏ గుడ్ స్పోక్స్ పర్సన్ అనమాట. చాలా బాగా మాట్లాడతాడు అతను, చాలా క్లియర్ గా మాట్లాడతాడు. ఏదైనా సరే ముక్కుసూటిగా నిఖచ్చితంగా మాట్లాడే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పియర్ పోలియో. ఓకే, సో ఆయన వస్తే చాలా మంది బాగుంటుందని చెప్పేసి యూత్ అంతా అనుకున్నారు. కానీ బట్ నేను చెప్పాను కదా, లిబరల్స్ కి సపరేట్ ఒక ఫ్యానిజం అయితే ఉంది ఒంటారియోలో, లేకుంటే ఎంటైర్ కెనడాలో. సో దానివల్లే వాళ్ళు మళ్ళీ పవర్లోకి వచ్చారు. సో ఇప్పుడు ఈ పార్టీ గెలిచిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సింపుల్ థింగ్, ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్. సేమ్ అదే రూల్స్ యాజ్ ఇస్, ఏం చేంజెస్ ఏమి ఉండవు. ఒకటే వాళ్ళు చెప్తున్నారు ఏమంటే, ఇమిగ్రేషన్ రూల్స్ ఒకప్పుడు మేము 7.3% కెనడాలో ఉన్న పాపులేషన్ కి 7.3% వాళ్ళు క్యాల్కులేట్ చేస్తే ఎంతమంది వస్తారో సంవత్సరానికి ఒక 3 లక్షల మందినో 3,50,000 మందినో 4 లక్షల మందిని తీసుకొస్తాం కదా. అలా కాకుండా ఇప్పుడు 5% తీసుకొస్తా ఉంటారు. అంటే ఒక 2,50,000 మందిని తీసుకొస్తా ఉంటారు సంవత్సరానికి. బయట నుంచి ఇమిగ్రెంట్స్ కానీ స్టూడెంట్ వీసా మీద కానీ మేము వాళ్ళని అలో చేస్తా ఉంటున్నారు. సో అంతకుమించి ఏం చేంజెస్ ఏం లేవు. సో ఇమిగ్రెంట్స్ ని కొద్దిగా తగ్గిస్తాము, దానివల్ల ఇక్కడ హౌసింగ్ అనేది ఆటోమేటిక్ గా కరెక్ట్ అయిపోతుంది. హౌసింగ్ అనేది మార్కెట్ లో బాగా అవైలబుల్ ఉంటుంది, చాలా మంది కొనొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా కొత్త హౌసెస్ కూడా కడతామని చెప్పేసి అంటున్నారు. పెద్దగా ప్లాన్ అంటూ ఏం లేదు. మనమంతా చూసాము, గత 3 terms నుంచి చూస్తున్నాం కదా. సో ఏం ఎక్స్పెక్ట్ చేయలేము అన్నమాట. సో ఇలాగే ఉంటుంది హౌసింగ్, ఇలాగే ఉంటుంది ఇమిగ్రేషన్ కూడా, వెరీ మైన్యూట్ చేంజ్. కానీ మార్క్ కానీ ఏమైనా డిఫరెంట్ గా చేస్తాడేమో ఒక
1 or 2 years వెయిట్ చేసి చూడాలి. మెయిన్గా ఇప్పుడు కెనడా ముందున్న పెద్ద సమస్య ఏంటంటే ట్రంప్ని ఎదుర్కోవడము. ట్రంప్ వచ్చేసి రీసెంట్ గా ఎలక్షన్ డే రోజు కూడా ఐ వాంట్ కెనడా టు బి 51st స్టేట్ అని చెప్పేసి అన్నాడు. సో మార్క్ కార్నీ కూడా తను గెలిచిన తర్వాత అదే చెప్పాడు అనమాట. కెనడా కెనాట్ బి బ్రోకెన్, ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ నేషన్, ఇట్ ఈస్ స్ట్రాంగ్ సోవెనిటీ అని చెప్పేసి చెప్పాడు. సో అది సంగతి. సో ఇప్పుడు నుంచి చాలా మంది భయపడుతుంటారు కెనడాకి రావాలంటే, లేకుంటే కెనడాలో ఉన్న వాళ్ళు మాకు పిఆర్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలా మంది చాలా డైలమాలు ఉంటారు. సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా సేమ్ యాజ్ ఇస్. చూడండి, కెనడాలో సమస్యలు అయితే భయంకరంగా ఉన్నాయి, అంత డౌటే లేదు. కెనడాలో ఇక్కడ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎలాంటివి అంటే ఇక్కడ థెఫ్ట్స్, క్రైమ్ బాగా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ వచ్చేసి హెల్త్ కేర్ అనేది చాలా బ్రింక్ స్టేజ్లో ఉంది, అంటే చాలా ఘోరమైన స్టేజ్లో ఉంది. ఓకేనా, మీరు ఏదైనా హాస్పిటల్ కంటే ఏదైనా ఎమర్జెన్సీకి వెళ్తే ఒక 5 hours 6 hours వెయిట్ చేయాలి. మనకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే, అది సపరేట్ టాపిక్, మనం దాని గురించి మాట్లాడతాము. తర్వాత హౌసింగ్ వచ్చేసి చాలా ఎక్కువ కాస్ట్లీగా ఉంది. జాబులు లేవు మెయిన్గా. ఒకవేళ జాబ్ అన్నా ఉందంటే కనుక హ్యాపీగా సరే ఈ కాస్ట్ ఉన్నా సరే నేను ఇల్లు కొంటా అని చెప్పేసి మనం ధైర్యంతో ముందుకేయచ్చు. కానీ మన జాబ్ అనేది ఎలా ఉండబోతుంది, అక్కడి నుంచి ట్రంప్ వచ్చేసి మన పైన టారిఫ్ అంటున్నాడు, ఓ పక్క జాబ్లన్నీ వెళ్ళిపోతున్నాయి. మార్కెట్ మనం కెనడా వచ్చేసి ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ వీఆర్ ఇన్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని ఆర్టికల్స్ వచ్చేసాయి. సో ఇక్కడ మెయిన్ ఇవన్నీ ఛాలెంజెస్ని ఎదుర్కోవాలా. సో నేను కెనడాకి ఇప్పట్లో రావచ్చా అంటే, బ్రదర్ మీరు లాస్ట్ 2 years నుంచి చూస్తున్నారు కదా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఆ ప్రాబ్లమ్స్ మాకు ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఫైన్ అనుకుంటే మీ ఇష్టం. ఓకేనా, పార్ట్ టైం జాబ్ లేకపోయినా నేను సర్వే అవుతాను, జాబ్ లేకున్నా సర్వే అవుతాను, పిఆర్ రాకపోయినా సర్వే అవుతాను అని చెప్పేసి మీకుంటే ఫైన్. హెల్త్ కేర్కి తర్వాత కొన్ని ట్రేడ్ ఉన్నాయన్నమాట. హెల్త్ కేర్కి ట్రేడ్స్కి అయితే కొంచెం బాగుంది, వాళ్ళైతే కొంచెం సర్వే కావచ్చు. వాళ్ళకి కూడా చాలా కష్టపడాలా. ఏది ఈజీ పీజీ కేక్ వాక్ కాదు, ప్రతి ఒక్కటి కష్టపడాలి. ఇక్కడ కష్టపడితేనే ఇక సర్వే కాగలరు, అది మాట. సో మీ మైండ్ ని మేకప్ చేసుకోండి. ఎవరైనా సరే రావాలనుకున్నా ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా చాలా మటుకు ఇప్పుడు వాళ్ళు పిఆర్ కూడా చాలా మంది డ్రాస్ తీయట్లేదు. లేటెస్ట్ గా ఓన్లీ పిఎన్పి డ్రా మాత్రమే తీశారు. సో ఇవన్నీ కంబైన్ చేసుకుంటే మనకు చూసుకుంటే మనకు ఈ ఉన్న ప్రాబ్లమ్స్ తర్వాత కొత్త హోప్ అనేది నాకైతే ఏమనిపించలేదు, కొత్త హోప్ అని చెప్పేసి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఈయన మార్క్ కానీ ఏం చేస్తాడనేది ఇంపార్టెంట్. ఆయన ఎకానమిస్ట్ కాదు, ఇక్కడ కెనడా ఎకానమీని ఎలాగా సెటరేట్ చేస్తాడు, హౌసింగ్ సమస్యని తీర్చాలి, తర్వాత హెల్త్ కేర్ని అడ్రస్ చేయాలి, తర్వాత క్రైమ్ని అడ్రస్ చేయాలి, తర్వాత ఇక్కడ వెల్త్ జనరేషన్ ఎలా చేయాలి, జాబ్స్ ఎలా జనరేట్ చేయాలి, ఇలాంటి దానిపైన వాళ్ళు మెయిన్ ఫోకస్ చేయాలన్నమాట. ఇవి కన్నా ఫోకస్ చేసి ఒక 20% మెరుగైనా సరే మనము క్లాప్స్ కొట్టచ్చు. ఓకేనా, ఎందుకంటే కొంచెం 20% చేంజ్ అయినా సరే ఇట్స్ ఎ మేజర్ అచీవ్మెంట్. ఓ పక్క మనకు కెనడాకి వచ్చేసి ఇక్కడ ట్రంప్ ఏమంటున్నాడు, మీకు అసలు మిలిటరీనే లేదంటున్నాడు, మిలిటరీకి స్పెండింగ్ ఎక్కువ చేయాలా. సో ఎలాగా వాళ్ళు ఈ డబ్బుల్ని అన్ని చోట్ల ఖర్చు పెడతారనేది ఇక్కడ ఛాలెంజింగ్ మాట. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో చాలా మంది ఎగ్జిస్టింగ్ కెనడాలో ఉన్న వాళ్ళందరూ ఫీలింగ్ ఏంటంటే కెనడాలో క్రైమ్ ఎక్కువ పెరిగిపోయింది, హెల్త్ కేర్ బాగాలేదు, ఇక్కడ ఎక్కువ మంది ఇమిగ్రెంట్స్ వస్తున్నారు, ఇక్కడ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇమిగ్రేషన్ తగ్గించని చెప్పేసి కెనడాలో ఉన్న వాళ్ళు అంటున్నారు. కొందరు ఏమంటారు, లేదు ఇమిగ్రెంట్స్ రావాలా, వస్తేనే ఇక్కడ హౌసింగ్ వాల్యూ బాగుంటుంది, హౌసింగ్ వాల్యూ పెరగాల, ఇక్కడ మెయిన్ కెనడాకి మెయిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి హౌసింగే. సో వాళ్ళు ఇలా అంటున్నారు. సో ఎవరికి ఆశావాదులు మాట, ఎవరికి ఎలా కావాలంటే అలా అంటారు. బట్ మెయిన్ వచ్చేసి హెల్త్ కేర్, హౌసింగ్, జాబ్స్, ఈ 3 అడ్రస్ చేయాలి. ఇక్కడ ఈ 3 అడ్రస్ చేస్తే కెనడా ఈజ్ ద బెస్ట్ కంట్రీ, అది మాట. సో మీరు అన్ని ఆచి తూచి అన్ని తెలుసుకొని రండి కెనడాకి. ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ వచ్చని చెప్పేసి పెద్దగా మేజర్ చేంజెస్ అంటూ ఏం లేవు. సో ఇట్స్ గోయింగ్ టు బి ద యాజ్ ఇస్. మీకు అన్ని రిస్కులు తెలుసుకొని కెనడాకి రావాలనుకుంటే రావచ్చు, అది మీ ఇష్టము, నేనేం చెప్పను, ఐ వోంట్ ఎంకరేజ్. బట్ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు జస్ట్ కీప్ హోప్. మీరు ఫ్రెంచ్ నేర్చుకోండి, తర్వాత ఇంగ్లీష్ స్కోర్ బాగా పెంచుకోండి. పిఆర్ కొట్టాలంటే, కొట్టలేకపోతే మనం ఏం చేయలేము. యూ హావ్ టు గో బ్యాక్ టు ద ఇండియా, దట్స్ ద ఓన్లీ థింగ్. దట్స్ ఇట్. మొత్తానికి అయితే లిబరల్ గవర్నమెంట్ 4th టైం గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ నెక్స్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ టిల్ ద ఎండ్. Like and subscribe to me Canada Mama for more interesting videos from Canada.